హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. మీ అందరికీ ముందుగా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మనకి 11,000 మంది సబ్స్క్రైబర్స్ పైనే అయినారు. చాలా చాలా సంతోషంగా ఉంది. సో స్లోగా పెరుగుతున్నారు. సరేలేండి, మనం అంత పెద్ద కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు నేను కంగారు పడిపోయి ఏదేదో చేయాలని ఏం లేదు. జాగ్రత్తగా నా తోచిన విధంగా నాకున్న పరిధిలో చిన్న చిన్నగా ఇట్లా చేసుకుంటూ స్లోగా గ్రో అవ్వాలని అనుకుంటున్నాను. రాత్రి నాకు పెద్ద ఫేమ్ వచ్చేయాలి అట్లా ఏం లేదు. అదేం అవసరం లేదు. మీరందరూ నన్ను హ్యాపీగా చల్లగా చూస్తే చాలా, అంతకు మించి ఏం లేదు. ఇలా సరదాగా మాట్లాడిస్తూ ఉంటాను. మీరు మాత్రం ఏమనుకోకండి. నేను ఇంట్లో ఎలా ఉంటానో మీతో కూడా నేను అలాగే మాట్లాడుతూ ఉంటాను. మన ఇంట్లో వాళ్ళలాగా అనమాట. మన పక్కింటి వాళ్ళలాగా, మన ఇంట్లో వాళ్ళకు అక్కలాగా, చెల్లిలాగా, పిన్నిలాగా, బాబాయ్ లాగా అని అనుకుంటూ ఉంటాను. మీరు అందరినీ అలాగే అనుకుంటాను. కాబట్టి నేను ఇంత ఫ్రీగా ఇలాగా మాట్లాడగలుగుతూ ఉంటాను. సో దాని గురించి మీరు ఏమనుకోకండి. ఇంతవరకు సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంటే తెలియజేయకుండా ఉండలేకపోతున్నాను. మీ అందరికీ నేను ధన్యవాదాలు చెప్పాలి కదా ఫ్రెండ్స్. మీ వల్లే నేను ఇంతవరకు వచ్చానంటే ఇదే నిజం అనమాట. ఒకళ్ళ వల్ల ఎట్లాగో అవ్వదు. నేను ఒక వీడియో చేసి పెట్టేశాను అంటే దాన్ని ఎవరు చూడకపోతే, దాన్ని ఎవరు ఎంకరేజ్ చేయకపోతే ఇంతవరకు ఎట్లా వస్తాము? మానిటైజేషన్ దాకా వెళ్ళదు. ఏదో నాకు వచ్చినాయి అంటే 4 నెలలకో 5 నెలలకో ఒకసారి కొంచెం డబ్బులు తీసుకున్నానంటే అదంతా మీ వల్లే. ఇంకా కొంచెం రెగ్యులర్గా ప్రతి నెల తీసుకోవాలంటే మీరు కొంచెం పుష్ చేయాలి. ఇంతకు మించి ఏం లేదు. మీ దగ్గర నుంచి నాకు 1 రూపాయి ఏమొద్దు. వీడియో ఫుల్గా చూడాలి, తర్వాత చూసిన దానికి లైక్ చేయాలి, హైప్ చేయాలి. ఇంతే ఫ్రెండ్స్. ఇంతకు మించి మీ దగ్గర నుంచి నేను ఆశించేది ఏమీ లేదు. ఇంతవరకు సపోర్ట్ చేసిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను ఏంటి అనేది మీతో నేను షేర్ చేసుకుంటాను. చూసేసేయండి. మామిడికాయలు ఈ సీజన్లో ఇక్కడతోటి ఎండ్ చేసేస్తున్నాను. ఇంకా కొంచెం మామిడికాయలు వస్తున్నాయి. కొంచెం పులుపు మామిడికాయలు లేవు, కానీ తీపి అంటే కాస్త పుల్లగా ఉన్న మామిడికాయలు వస్తున్నాయి. దాంతో కూడా మీరు ఈ పచ్చడి పెట్టేసుకోవచ్చు అనమాట. మీరు చూసి వీడియో మామిడికాయలు తెచ్చుకుని పెట్టుకోలేని వాళ్ళు ఉంటే కనుక ఈ విధంగా కూడా పెట్టుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, నిలవ కూడా ఉంటుంది. సరేనా? మరి రండి, ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వచ్చేసేయండి, క్విక్గా చేసేసుకుందాం. ఇవి మామిడికాయ ముక్కలు అండి. మామిడికాయ ముక్కలు తరిగేసుకుని 1 గంట ఎండలో పెట్టుకోవాలన్నమాట. అంటే ఇది మామిడికాయ తొక్కుడు పచ్చడి అంటాం మేము. తొక్కుడు పచ్చడి అంటే కనుక వెనకాల తొక్కుతూ ఉంటుంది. ఇది తొక్కుడు పచ్చడి కాబట్టి దీన్ని తరుక్కునే విధానం ఇలాగే ఉంటుంది. ఇదిగోండి, మనకి మెంతి ముక్కలు తరుక్కుంటాం చూసారా, మెంతి బద్దలు అంటాం. ఆ మెంతి బద్దలో తరుక్కునే విధంగా తరుక్కోవాలన్నమాట. ఒక్కొక్క స్టైల్లో ఉంటుంది కదా. మరి మామిడికాయ సీజన్లో రకరకాల మామిడికాయలు పెట్టుకోవాలి కదా పచ్చళ్ళు. సో అందుకని ఈ రకమైన పచ్చడి నేను చూపించలేదు, ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇది తొక్కుడు పచ్చడి కోసం అనమాట. అయితే మీకు ఒకటి చెప్పాలి. తొక్కుడు పచ్చడి కోసమని మామిడికాయలు తీసుకుంటాం కదా, మామిడికాయలు వెర్రి పులుపు ఉంటే బాగుండదండి. కొంచెం చిన్న తీపితో కూడిన పులుపు ఉంటే బాగుంటుంది అనమాట. దీనికి ఎటువంటి కాయలు పెట్టుకుంటే బాగుంటుందంటే కలెక్టర్ మామిడికాయలు, అదే తోతాపరి, అలాగే ఇదేంటి బంగినపల్లి మామిడికాయలు అయితే కనుక బాగుంటాయి అన్నమాట ఈ తొక్కుడు పచ్చడి కోసం. అయితే ఆ మామిడికాయలు కడుక్కోవడం, తుడుచుకోవడం, మీరు ఇలాగ ముక్కలు కట్ చేసుకోవడం అందరికీ తెలుసు. ఇదిగోండి, ఈ రకంగా కట్ చేసుకోవాలి. చిన్న ముక్కల కింద ఇలాగ కట్ చేసేసుకుని ఏం చేస్తారు అంటే కనుక ఒక గంట అంటే గంట సేపు ఎండలో పెట్టుకోండి. 1 అవర్ ఎండలో పెట్టేసేసుకుని కొంచెం పలచగా పోసుకుని 1 అవర్ ఎండలో పెట్టేసుకోండి. నేను ఎండలో పెట్టేసేసుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఇది మనం ఇంట్లోకి తెచ్చుకుంటాం కదా, తెచ్చుకున్న తర్వాత ఉప్పు ఏమీ రాయకూడదండి. ఉత్త ముక్కలు ఒకటే, కట్ చేసుకున్న ముక్కలు ఒకటే ఇలా బాగా పలచగా ఎండలో పెట్టుకోండి. 1 గంట కంటే ఎక్కువ ఎండలో పెట్టకండి. ఇంట్లోకి తెచ్చేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు ముక్కలకి సరిపడా ఉప్పు వేసుకుని మిక్సీ వేసేసుకుని కొంచెం పసుపు కూడా వేసేసుకుని కలిపేసుకుని ఆ పేస్ట్ని మనం ఎండలో పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని నేను మిక్సీలో వేసుకుంటాను. ఇదిగోండి, ఒక మిక్సీ జార్ తీసుకోండి. పొడిగానే ఉండాలి, తడి మాత్రం ఉండకూడదు. అయితే బాగా మెత్తగా వేసుకోకూడదండి. కొద్దిగా జస్ట్ ఇట్లా అని తీసేయాలన్నమాట. మరీ మెత్తగా వేసుకోకూడదు. కొంచెం వేసుకుని దీనికి సరిపడా ఉప్పు, అంటే నాకు అంచనా తెలుసు కాబట్టి నేను కొలత ఏమీ లేకుండా వేసుకుంటాను. చూపిస్తానుండండి. దీంతో ఉప్పు తీసుకున్నాను. ఇలా మిక్సీ పట్టుకొస్తా. ఇదిగో చూసారా, ఇలా నలిగితే సరిపోతుంది. ఇదిగోండి, ఇలా నలిగితే సరిపోతుంది. అప్పుడు ఈ ముక్కలు కూడా వేసేసుకుని మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకుని ఇప్పుడు పసుపు వేసేసుకుని అది అన్నీ కూడా మిక్సీ వేసుకుని వస్తాను.
ఇదిగోండి ఇది కూడా దీంట్లో వేసేసుకుని రెండు ఒకసారి ఇలా కలిపేసుకోవాలన్నమాట. మొత్తం నేను ఫస్ట్ వేసింది మిక్సీ జార్లో, రెండోది కూడా 2 సార్లు వేసుకున్నాను కదా, 2 సార్లు వేసుకుంది కూడా ఇలా మొత్తం మంచిగా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత దీన్ని మీరు ఇంకో కొంచెం పెద్ద పళ్ళలో పెట్టుకున్నా సరే, లేదంటే ఇంక వేరే బట్ట మీద వేయొద్దులేండి. ఇట్లనే వేసుకుని ప్లేట్లో, పెద్ద ప్లేట్లో వేసుకుని ఇలా ఎండలో పెట్టుకుని మధ్యలో కలుపుకోవాలి ఇలా. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఎండలో పెట్టుకోవాలి. బాగా వెరిగండి పోవాల్సిన అవసరం లేదు, ముద్దగానే ఉండాలి, కానీ పచ్చంతా పోవాలన్నమాట. ఆ టైప్లో ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టిన తర్వాత ఎలా ఎండబెట్టుకోవాలనేది మీకు నేను చూపిస్తాను. ఏదో ఎండలో పెట్టుకొస్తాను నేను. ఇదిగోండి, మనం తొక్కుడు పచ్చడి ముక్కలు ఎండలో పెట్టుకున్నాం చూసారా. ఒక 2 గంటల తర్వాత ఇలాగా నీరంతా కొంచెం ఎగిరిపోయి ఇలా అయిపోతుంది అనమాట. చూసుకోండి, మరీ ఎండిపోయినట్టు ఏం పెట్టుకోవద్దు. ఇలా దీనికంటే కొంచెం చెమ్మన్నా పర్వాలేదు, నేను కాస్త ఎక్కువ ఎండలో పెట్టాలండి. ఇదంతా ఇప్పుడు నేను ఊరగాయ అయితే కలిపే ముందు మీకు చూపిస్తాను. ఇదంతా తీసేసుకుని నేను ఒక డబ్బాలో పెట్టేసుకుని ఈ డబ్బాలో పెట్టేసుకుంటాను. కలిపినప్పుడు మీకు చూపిస్తాను. ఇలా చక్కగా ఇలా అదివి పెట్టేసుకోండి. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కలర్ అస్సలు మారకుండా ఉంటుంది, బయట పెట్టుకున్నా ఏమీ పాడైపోదు. నేనైతే మళ్ళీ మాకు చూపించాలి కాబట్టి కలిపేటప్పుడు ఇది కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను నేను. ఇట్లా అనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కారం అది కలుపుకొని చేసుకోవచ్చు. చేసేటప్పుడు చూపిస్తానే. తొక్కుడు పచ్చడి ముద్ద ఫస్ట్ బ్యాచ్ వేసింది ఇలా పెట్టుకున్నాను. అంటే ఇప్పుడు మాకు ఊరగాయలు అవసరం లేదు కదండి, అందుకని నేను కలపట్లేదనమాట. అవసరం ఉన్నప్పుడు కలుపుదాంలే అని చెప్పి నేను ఇలాగా పెట్టుకున్నాను. అయితే ఇంకొక బ్యాచ్ మళ్ళీ మామిడికాయలు తీసుకొచ్చాం కదా, మామిడికాయలు తెచ్చుకున్నప్పుడు మళ్ళీ తరిగేసుకుని కొంచెం ఉప్పు పసుపు వేసేసుకుని ఇట్లా ఒకసారి కాసేపు ఆరబెట్టేసుకుని 1 గంట 2 గంటలు ఆరబెట్టుకుని తర్వాత ఉప్పు పసుపు వేసుకుని ఇలా మిక్సీలో వేసుకుని దీన్ని మళ్ళీ ఇంకొకసారి ఒక ఎండబెట్టుకుని ఇలా దాచుకున్నది అనమాట. ఇది కూడా వేసుకుని నేను దాచుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం పచ్చడి కలుపుకోవచ్చు. నేను చూపిస్తాను ఎలాగా తొక్కుడు పచ్చడి ఎలా చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇలా నలిగితే సరిపోతుంది. చూసారా, మరీ మెత్తగా ఏం నలిగిపోవాల్సిన అవసరం లేదు. ఇదంతా దీంట్లో తీసేసుకుని వేసుకుందాం. ఇది 2వ బ్యాచ్ అనమాట. ఎంతో అవ్వదు ఫ్రెండ్స్, కొంచెమే అవుతుంది, కానీ భలే ఉంటుంది. చూసారా, ఇలా ముక్కలుగా ఇలాగే ఉండాలన్నమాట. దీనికి మరీ విపరీతమైన మాగాయలాగా అంత పుల్లగా అవసరం లేదండి. దీనికి కలెక్టర్ కాయలు కానీ, అదే తోతాపూరి మామిడికాయలు కానీ, బంగినబిల్లకాయలు కానీ పెట్టుకోవచ్చు. కొంచెం పులుపు ఉంటే సరిపోతుంది అనమాట. ఇది కమ్మగా బాగుంటుంది, పిల్లలు కూడా తినేస్తారు, అంత బాగుంటుంది ఈ తొక్కుడు పచ్చడి అనమాట. ఇదిగోండి, పెట్టుకుని ఈ 2 కలిపేసుకుని పెట్టుకుని ఊరగాయ కలిపి చూపిస్తాను. మనము 2 రకాలుగా చేసుకున్నాం కదండి. ఒకసారి కొంచెం చేసుకున్నాము, ఇంకొకసారి కొంచెం చేసుకున్నాము. ఆ 2 కలిపేసి నేను ఈ డబ్బాలో పెట్టేసుకున్నాను. నా దగ్గర ప్లాస్టిక్ డబ్బాలో పెట్టారని మాత్రం అనకండి, నా దగ్గర ఉన్నవి ఇవే. గ్లాసు అన్నీ అయిపోయినాయి, సరే తోమేసి పెట్టుకున్నాను. కానీ ఇంకా ఊరగాయ కలిపిన తర్వాత దాంట్లో పెట్టుకుందామని చెప్పి నేను ఇందులోనే పెట్టుకున్నాను. పచ్చడి కలిపిన తర్వాత గ్లాస్ దాంట్లో పెట్టుకుంటాను, సరేనా? అది కూడా మీకు క్లారిటీ ఇచ్చేసాను. ప్లాస్టిక్ మంచిది కాదని నాకు కూడా తెలుసు. సో కానీ అప్పుడప్పుడు తప్పవండి. ఇదనమాట ఈ 2 రకాలు. మీకు కొంచెం ఎల్లోగా కొంచెం కలర్ తక్కువ, కలర్ ఎక్కువగా కనిపిస్తుంది చూసారా, అవి 2 రకాలు అనమాట. అలా పెట్టుకున్నాను. అంటే 2 రకాలు అంటే 2 సార్లు చేశాను అనమాట. మీకు క్లారిటీ ఇవ్వాలి కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫ్రెండ్స్, కొంచెం దీంట్లో ఆయిల్ వేసేసుకుని ఆయిల్ పెట్టుకుని స్టవ్ మీద పెట్టుకుందాము. స్టవ్ మీద పెట్టుకుని దీనికి మనకి వెల్లుల్లిపాయలు కావాలి. ఈ తొక్కుడు పచ్చడికి వెల్లుల్లిపాయలు అయితే కావాలి. ఈ వెల్లుల్లిపాయలు ఈ ఆయిల్లో వేయించుకోవాలన్నమాట చక్కగా. అంటే ఆయిల్లో మగ్గాలి. వేయించుకోవడం అంటే గట్టిగా మొత్తం అది ఎట్లా అంటా చూడండి, గట్టిగా మరీ ఎక్కువ వేగిపోకూడదు, మెత్తగా మగ్గాలన్నమాట. మగ్గితే మీకు టేస్ట్ బాగుంటుంది. మరీ గట్టిగా అయిపోయి అనుకోండి అంత పెద్దగా బాగుండదు. దీన్ని మనం ఇందులో వేసేసుకుందాం. ఆయిల్ వేడవ్వాలి, ఆ కంగారు కొద్ది వేసేసాను. కొంచెం వేడైతే బాగుంటుంది. ఇలా వేసుకుని కొంచెం మగ్గిచ్చేద్దాం. ఇదిగోండి, ఇలా వేయించుకోవాలన్నమాట. మరీ ఉడికినట్టు అవ్వాలి, కానీ మరీ బాగా డ్రై లాగా వేగిపోకూడదు. కొంచెం ఉడికినట్టు అయితే సరిపోతుంది. కాస్త పొట్టు ఉండిపోయిందండి అక్కడక్కడను. ఇలా వేపుకోవాలి. అంటే మీరు ఇది
తొక్కుడు పచ్చడి ఎంత కలుపుకుంటారో చూసుకుని అంత ఆయిల్ వేసి పెట్టుకుని ఇలా వేయించుకోండి. ఉల్లిపాయలు మీ ఇష్టం, వెల్లుల్లిపాయలు మీ ఇష్టాన్ని బట్టి ఎన్ని కావాలని వేసుకోండి. ఇంక చాలు, ఆపేస్తారు స్టవ్. ఎక్కువైతే మాడినట్టు బాగా గట్టిగా అయిపోతాయి అన్నమాట, బిగుసినట్టు అయిపోతాయి. సో కొంచెం మెత్తగానే ఉండాలి కాబట్టి ఇట్లా వేయించుకుంటే సరిపోతుంది. నేను స్టవ్ ఆపేసాను. కాస్త చల్లగా ఏమనిద్దాం ఫ్రెండ్స్. ఇదిగో చూసారా, ఇది కొద్దిగా చల్లగా అయ్యింది. ఈ ఆయిల్ కాచిన నూనె కాస్త మళ్ళీ పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇంకా నూనె అవసరం అవుతుందని చెప్పి అలా పక్కన పెట్టుకున్నాను కాచిన నూనె. ఇప్పుడు మనం దీంట్లో ఏం వేయాలి అంటే కనుక ఇది ఉంది కదండి, మనం తొక్కుడు పచ్చడి ముద్ద ఉంది కదా, అది ఇందులో వేసేసుకుందాం. మీకు ఎంత కావాలో అంత మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కలుపుకుంటే బాగుంటుంది అనుకున్నాం కాబట్టి ఒకేసారి కలుపుకుండా అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా కలుపుకుంటే బాగుంటుంది. నేను ఇది కలుపుకుంటా చాలు, ఇంతకంటే ఎక్కువ నాకు వద్దు. సో ఇది మళ్ళీ దాచుకుంటే తర్వాత ఇంకొక 2-3 సార్లు కలుపుకోవచ్చు. ఇప్పుడు ఈ వేడి దాంట్లోనే కాస్త ఇంగువ మీ ఇష్టాన్ని బట్టి మీకు ఎంత కావాలో అంత చూసుకుని వేసేసుకోండి. అలాగే ఇదిగోండి, ఆవాలు మెంతులు వేయించి పొడి చేసిన పొడి అన్నమాట. నేను కాస్త మెంతి పొడి ఎక్కువ వేసుకున్నాను, మెంతులు ఎక్కువ ఆవాలు తక్కువ వేసి వేయించుకున్నాను అనమాట. అలా వేయించి చేసిన పొడి, ఇదిగోండి పొడి వేసుకున్నాను. అలాగే కారం, ఆల్రెడీ దీంట్లో మనం ఉప్పు వేసుకున్నాము. ఇలా మొత్తం ఇది ముద్దగా ఉంది కదండి, ఇలాగ కలిసేటట్టు కలుపుకోవాలి. మీరు ఒకటి తేడా గమనించారా, మాగాయలోను నూనె మాగాయలోను వెల్లుల్లిపాయలు అయితే వేసుకోము మేము. ఈ తొక్కుడు పచ్చట్లో మాత్రమే వెల్లుల్లిపాయలు వేసుకుంటాం అనమాట. అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్గా ఉంటుందన్నమాట, ఒక్కొక్క రకంగా ఉంటుంది. మాగాయ వేరేగా ఉంటుంది, నూనె మాగాయ వేరేగా ఉంటుంది, ఈ తొక్కుడు పచ్చడి వేరేగా ఉంటుంది, రుచి వేరేగా ఉంటుంది, చేసే ప్రొసీజర్ కూడా వేరేగా ఉంటుంది. చూసారు కదా, ఇట్లా అన్నిటికీ కామన్గా కావాల్సింది ఆవాలు మెంతుల పొడి అయితే కావాలి. ఒకదానికి ఎక్కువ ఒకదానికి తక్కువ, అంటే కొన్నిటికి ఆవాలు ఎక్కువ, కొన్నిటికి ఆవాలు తక్కువ, కొన్నిటికి మెంతులు ఎక్కువ, కొన్నిటికి మెంతులు తక్కువ అన్నట్టు అలా వేయించుకోవాలన్నమాట. అవే డిఫరెన్స్ ఉంటాయి తప్పించి మిగిలినంత మామూలుగానే ఉంటుంది. ఇది కూడా చూసారా. ఇప్పుడు మరి మీరు ఉప్పు చెక్ చేసేసుకుని చక్కగా ఉప్పు సరిపోలేదనుకోండి, అన్నంలో కలుపుకుంటేనే తెలుస్తుంది రుచి మాత్రం. అన్నంలో కలిపేసుకుని అడ్జస్ట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఉప్పు తక్కువైతే ఏమాత్రం ఉప్పు తక్కువైనా కూడా మనం ఇలా ముద్ద పెట్టుకున్నాం చూసారా, ఈ ముద్దే బూజు పెట్టేస్తుంది అనమాట. ఉప్పు తక్కువైందంటే వెంటనే మర్నాటికే బూజు వచ్చేస్తుంది, మర్నాడు కాకపోయినా రెండో రోజుకైనా బూజు వచ్చేస్తుంది. ఇది పెట్టి దాదాపు ఒక 15-20 రోజులైనా అవుతుందండి, బూజు పట్టలేదు. ఆ 15-20 రోజుల తర్వాత మీకు వీడియో వస్తుందన్నమాట. మొత్తం నాకు ఇప్పుడప్పుడే కలపాల్సిన అవసరం లేదు కాబట్టి కలపలేదు, కలిపే ముందు చూపిద్దాంలే మొత్తం వీడియో అంతా ఒకసారి చూపిద్దామని చెప్పి ఇట్లాగా చేసి చూపిస్తున్నాను. దీన్ని మళ్ళీ దగ్గరగా నొక్కి పెట్టేసేసుకుని మనం దాచేసుకున్నామే అనుకోండి, ఏడాది ఉంటుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు కలిపేసుకోవచ్చు అనమాట. ఇది చక్కగా వెల్లుల్లిపాయలతోటి కమ్మగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది అనమాట. అయితే ఇది పుల్లటి కాయలు పెట్టుకోవాలని ఏం లేదండి, చక్కగా కొంచెం కాస్త తీగా ఉన్న కాయలు కూడా పెట్టుకోవచ్చు. బంగినపల్లి కాయలు, కలెక్టర్ కాయలు, మామిడికాయలతోటి పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. అసలు వాటితోటే చాలా బాగుంటుంది, ఎక్కువ పులుపు అవసరం లేదు దీనికి. ఇదండి చూసారా, కలిపేసుకున్నాం మనం. దీనికి కొంచెం ఆయిల్ అవసరం అవుతుంది. ఇది కాచిన నూనె మాత్రమే వేసుకోవాలి, పచ్చి నూనె వేసుకోకూడదు దీంట్లోని. చూసారా, చాలా ఈజీ కదా. ఇదిగోండి, ఇలా మొత్తం అంతా కలిపేసేసుకోండి, ఉండలు లేకుండా. అంటే ముద్దగా ఉంది కదా, ఆ ముద్దలు లేకుండా మొత్తం కలిసిపెట్టేట్టు కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకోండి. అంటే ఏడాది నిల్వ ఉండేది కాబట్టి 1-2 సార్లు రుచి చూసుకున్నా తప్పేమీ లేదు. ఎందుకంటే ఉప్పు తక్కువైతే పాడైపోతుంది, అది నేను చెప్తున్నాను. అందుకని ఉప్పు ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఇదిగోండి మన ఊరికే బాగుందా, నోరు గుర్తుంది కదా, చాలా రుచిగా ఉంటుంది తొక్కుడు పచ్చడి. ఇది వేడిగానే ఉంది, మనం ఎందుకంటే వేడి నూనె పోస్తాము, కొంచెం చల్లగా అయిన తర్వాత వేస్తాము, కాకపోతే బట్ వేడిగానే ఉంది. వేడిగా డబ్బాలో పెట్టేసి మాత్రం అస్సలు మూత పెట్టకండి. అలా పెడితే వెంటనే బూజు అయితే వచ్చేస్తుంది, ఖచ్చితంగా వచ్చేస్తుంది. అలాగే ఉప్పు తక్కువైనా బూజు వచ్చేస్తుంది. అలాగే తడి చేతులు, తడి స్పూన్లు కూడా పెట్టినా కూడా బూజు వచ్చేస్తుంది, గ్యారెంటీగా బూజు వచ్చేస్తుంది. ఇవన్నీ జాగ్రత్తలు పాటించి మనం పచ్చడిని జాగ్రత్తగా దాచుకుంటేనే ఏడాది కాదు 2 ఏళ్ళు 3 ఏళ్ళైనా శుభ్రంగా చక్కగా నిలవ ఉంటుందన్నమాట. అంతే, అంతవరకు ఎందుకు ఉంచుతాం ఫ్రెండ్స్, ఈ లోపలనే వాసనకి లాగించేస్తాం కదా, అదనమాట సంగతి. చాలా చాలా కమ్మగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది తొక్కుడు పచ్చడి. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్లో తెలియజేయండి. నచ్చితే మరి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. ఉంటాను. కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి, ఓకేనా. ధన్యవాదములు.
చూడండి నోరు ఊరుతుంది. ఇక భోజనం అయితే చేయాలి. చాలా టేస్టీగా ఉంది, కమ్మగా ఉంటుంది, పెద్ద కారం ఏమి ఉండదు. దీనికి చెప్పాను కదా, కొంచెం ఎక్కువ పులుపు ఉన్న వాటితో కాకుండా కొంచెం పులుపు తక్కువగా ఉన్న వాటితో పెట్టేసుకోండి, అదిరిపోతుంది. ఒక్క రేంజ్లో ఉంటుంది అనమాట. బాయ్. ఇదిగోండి నేను మొత్తం అంతా కలిపేసేసుకున్నాను. ఇది బాగా చల్లగా అయిన తర్వాత నేను ఒక గాజు సీసాలో పెట్టేసుకుని మూత పెట్టేసుకుంటాను. ముఖ్యంగా అన్నంలో కలుపుకొని రుచి చూస్తే తెలుస్తుంది. ఏదైనా లోటుపాట్లు ఉంటే అది సవరించేసుకుని దాచేసుకుంటాను. ఇప్పటి వరకు ప్రస్తుతానికి ఏం వేసుకోకలేదు, పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట. ఓకేనా.